హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ సింగిల్, యాక్టెడ్ బై శ్రీ విష్ణు గారు అండ్ ఇవానా గారు అండ్ కేతికా శర్మ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చూపుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా సింగిల్ మూవీ గురించి చెప్పాలంటే గుడ్ మూవీ అయితే బాగుంది. అంటే ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్. బేసిక్గా మూవీలో కాన్సెప్ట్ కూడా బాగానే అనిపిస్తుంది. అండ్ యూనో లిటిల్ బిట్ సిమిలర్ టు రాజరాజ చోరా అని కూడా చెప్పొచ్చు. బట్ మళ్ళీ లాస్ట్కి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే మాత్రం బాగా అనిపిస్తుంది. అండ్ దాన్ని తీసుకొని వెళ్ళిన విధానం బాగా అనిపిస్తుంది. అండ్ మధ్యలో ఒక ఎమోషనల్ టచ్, సో అవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే మూవీని ఒక మంచి ఫ్లోలో తీసుకెళ్లారు. ఐ థింక్ ఆఫ్టర్ సామజవరగమన త్రూ అవుట్ ద మూవీ ఇలాగా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండడం అనేది నాకు తెలిసి ఈ మూవీలోనే. అంటే మిగతా మూవీస్లో ఆబ్వియస్లీ ఆయన నుంచి ఫన్ ఉంటుంది. ఓం భీమ్ బుష్ కావచ్చు, లేదంటే అది స్వాగ్ కావచ్చు, ఇంకా సినిమాల్లో ఫన్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం డైవర్ట్ కూడా అవుతుంటుంది. అండ్ అది కొంతవరకు బోర్గా అనిపిస్తూ ఉండొచ్చు కొన్ని పార్ట్స్లో. బట్ ఈ మూవీ అలా కాదు. మెజారిటీ ఆఫ్ ద మూవీ ఫన్ ఓరియంటెడ్గానే వెళ్తుంది. మ్యాక్సిమం వెన్నెల కిషోర్ గారి మీదే ఉంటుంది అనమాట ఫన్ అంతా కూడా. సో ఆయనే హైలైట్ అని చెప్పొచ్చు ఈ సినిమాకి. ఇంకా ఆ తర్వాత శ్రీ విష్ణు గారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ కావచ్చు, లేదంటే జనరల్గా డైలాగ్స్ కావచ్చు, మొత్తం ప్రతిదీ కూడా చాలా అంటే చాలా ఫన్ ఓరియంటెడ్గా అనిపిస్తూ ఉంటాయి. సో అట్లా కామెడీ ఎంటర్టైనర్. మరి ఓ ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ అని అయితే ఏం చెప్పలేము. సో గుడ్ కాన్సెప్ట్ అండ్ ఒక డీసెంట్ కాన్సెప్ట్. దాంట్లో మంచిగా ఫన్ అయితే మిక్స్ చేసుకొని అండ్ శ్రీ విష్ణు గారి టిపికల్ ఎంటర్టైన్మెంట్ స్టైల్ ఒకటి ఉంటుంది, దాన్ని కూడా మిక్స్ చేస్తూ, అంటే లైక్ కొన్ని ట్రోల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, మీమ్ రెఫరెన్సెస్, వాటన్నిటిని కూడా తీసుకుంటూ సో అలా వాటి బేసిస్ మీద వెళ్ళారు. సో ఆ ఎంటర్టైన్మెంట్ అయితే బాగా అనిపిస్తుంది. సో అలాగా ఓవరాల్గా మూవీ అయితే గుడ్ ఎంటర్టైనింగ్ ట్రాక్ అని చెప్పొచ్చు. అండ్ బేసిక్గా దీనికి సింగిల్ 2 అని కూడా పెట్టారు యాక్చువల్గా, అంటే రెండో పార్ట్ వస్తుంది అన్నట్టుగా. దానికి పెద్ద లూప్ ఏం వదలలేదు. క్లైమాక్స్ ఒక చిన్న పాయింట్ దగ్గర తీసుకొని వచ్చి అబ్రప్ట్గా ఎండ్ చేస్తారు. అదొక్కటే కొంచెం నచ్చలే. బేసిక్గా క్లైమాక్స్ మేబీ ఒక పార్ట్ 2 తీయాలి, అంటే ఇంకొక పార్ట్ తీయాలి, లేదంటే ఫ్రాంచైజ్ లాగా అలా కంటిన్యూ చేయాలనుకుంటున్నట్టయితే ఒక ప్రాపర్ ఎండింగ్ ఇస్తే బాగుండేమో. బట్ ఆ ఎండింగ్ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. అలాగా ర్యాండమ్గా ఎండ్ అవుతుంది. అండ్ ఒక చిన్న పాయింట్ ఉంటుంది, బట్ అది కూడా డీటెయిల్డ్గా ఇవ్వలేదు పార్ట్ 2కి. మేబీ అదే అయ్యి ఉండొచ్చు అని అనిపిస్తుంది మనకంతే. సో అదనమాట సిచ్యువేషన్. సో అది ఓవరాల్గా ఇంకొక సినిమా కూడా వస్తుంది పార్ట్ 2 కూడా అన్నట్టుగా అయితే చెప్పారు. సో ఇది ఒకవేళ థియేట్రికల్గా బాగా వర్కౌట్ అయినట్టయితే మేబీ పార్ట్ 2 అయితే రావచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అది సిచ్యువేషన్. బట్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్లో మరి ఇంకా చూడాలి మరి ఎంతమంది థియేటర్స్కి వెళ్తారు ఏంటి. అంటే అందరి థాట్స్ మైండ్ అటే నడుస్తుంది కదా యుద్ధం సైడ్. సో కొంచెం మరి చూడాలి మరి ఏంటి పరిస్థితి. బట్ డెఫినెట్గా కొంచెం వాటి నుంచి ఇంకా రిలీఫ్ కావాలి, కొంచెం మైండ్ రిలాక్స్ అవ్వాలి, ప్లెజెంట్గా నవ్వుకోవాలి కాసేపు అన్నట్టయితే మాత్రం డెఫినెట్గా వెళ్ళొచ్చు సినిమాకి. సో బేసిక్గా 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. అంటే ఆల్రెడీ శుభంది మొన్న రాత్రి చూసి నిన్న నేను రివ్యూ పెట్టేశాను. అదేమో హారర్ కామెడీ, ఇదేమో ఈ రొమాంటిక్ కామెడీ జోనర్. సో 2 జోనర్స్లోని కూడా ఫన్ ఉంది. అండ్ రెండిట్లోని కామెడీ బాగానే ఉంటుంది. రెండిట్లో ఏది కొంచెం ఎక్కువ కామెడీ ఉందంటే ఈ సినిమా సింగిల్ సినిమాలోనే కొంచెం ఎక్కువ కామెడీ ఉంది కంపేర్ టు శుభం. సో అది మరి సిచ్యువేషన్. సో అది ఏంటంటే హారర్ కామెడీ, రొమాంటిక్ కామెడీ అంతే డిఫరెన్స్. అండ్ కామెడీ అయితే మాత్రం ఇందులోనే కొంచెం ఎక్కువ ఉంది శుభంతో కంపేర్ చేసుకుంటే. సో అది మరి సిచ్యువేషన్. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం గుడ్ మూవీ అని చెప్పొచ్చు. సో అది గైస్. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టే అందరూ చాలా బాగా చేశారు. శ్రీ విష్ణు గారు ఆయనదో స్టైల్ ఉంటుంది, అది ఇంకా తెలిసిందే కదా మనకి. ఆ శివయ్య అన్నది తీస్తారు యాక్చువల్గా. సో అది కొంచెం ఏదో ఇష్యూ అయినట్టు ఉంది. సో అది తీస్తారు యాక్చువల్గా. అండ్ దానికి బదులు ఇంకోటి ఏదో పెట్టారు.
అండ్ పర్ఫార్మెన్స్, ఆయన స్టైల్ ఆఫ్ డైలాగ్ డెలివరీ, ఆయన స్టైల్ ఆఫ్ మాడ్యులేషన్ ఇదంతా కూడా ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అందులో నో డౌట్ ఇంకా అది ఆయనకి మాత్రమే సూట్ అవుతుంది కూడా యాక్చువల్గా. సో అది ఆబ్వియస్లీ ఫ్యాంటాస్టిక్ ఉంది. అండ్ ఇక వెన్నెల కిషోర్ గారు సెకండ్ బిగ్ హైలైట్ ఈ సినిమాకి. హీరోయిన్స్ ఉంటారు బట్ వెన్నెల కిషోర్ గారే మెయిన్ యాక్చువల్గా శ్రీ విష్ణు గారి తర్వాత. సో నిజంగా అసలు ఆయన ట్రాక్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఆ లుంగీ సీన్ ఒకటి ఉంటుంది కార్ షోరూమ్ బయట, అసలు నెక్స్ట్ లెవెల్ అదైతే మాత్రం. అది ఎంతసేపు నవ్వుకున్నాను అదైతే మాత్రం. సో చాలా ఉన్నాయి ఆయన సైడ్ నుంచి ఫన్నీ సిచ్యువేషన్స్ చెప్పాలంటే మాత్రం చాలా బాగా అనిపిస్తాయి. సో ఈయన ఎక్స్ట్రాడినరీ. అండ్ హీరోయిన్స్ ఇద్దరికి కూడా మంచి స్క్రీన్ స్పేస్ ఉంది, మంచి రోల్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇవానాకు బేసిక్గా యూనో మంచి రోలే పడింది యాక్చువల్గా తెలుగు మూవీ. ఆవిడ ఇంతకుముందు లవ్ టుడేలో చేశారు అండ్ రీసెంట్గా డ్రాగన్లో కనబడ్డారు మనకి. అంతకుముందు ఇంకోటి ఏదో ధోని గారి ప్రొడక్షన్లో కనబడ్డారు అంతే. బట్ యూనో ఈ మూవీలో మాత్రం ఆవిడకి ఒక మంచి రోల్ వచ్చిందనే చెప్పాలి. సో అది మా సిచ్యువేషన్. సో అందరూ బాగా చేశారు. అండ్ ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు, ఆయన ఒక చిన్న క్యామియో టైప్. అది ఉన్న కొద్దిసేపు బాగా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్. అంటే ఎక్కువసేపు ఉంటుంది, కొద్దిసేపు బట్ బాగా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్. ఇలా మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు వాళ్ళైతే బాగా చేశారని చెప్పాలి. సో యాక్టర్స్ అయితే కూడా. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ ఏదైతే ప్రజెంట్ చేయాలనుకున్నారో దాన్ని అయితే ప్రాపర్గానే ప్రజెంట్ చేశారు. అంటే శ్రీ విష్ణు గారితో ఇలాంటి మూవీ తీస్తేనే బెటర్ అనుకొని తీశారు. అండ్ అది అలాగే కంటిన్యూ అయింది కూడా. బాగా వెళ్ళింది మొత్తం స్క్రీన్ ప్లే అంతా కూడా ఫన్ ఓరియంటెడ్గా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే 3 పాటలు అనుకుంటా ఉంటాయి. ఒకటి ఎమోషనల్ సాంగ్ ఉంటుంది అండ్ ఒకటేమో కొంచెం నార్మల్ సాంగ్ లాగా అండ్ ఇంకొకటి కొంచెం ఏమో హడావిడి పాటలాగా. సో ఈ మూడిట్లో ఒక 2 పాటలు బాగుంటాయి. ఎమోషనల్ సాంగ్ చాలా బాగా అనిపిస్తుంది, లవ్ సాంగ్ లాంటిది కొంచెం ఓకే. అండ్ ఈ హడావిడి పాట అంతేం అనిపిస్తుంది. సో అది సిచ్యువేషన్. సో పాటలు అయితే ఓకే పర్లేదు. అండ్ బీజిఎమ్స్ అయితే డీసెంట్, బీజిఎమ్స్ అయితే పర్లేదు బాగానే ఉంటాయి, సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఉంటాయి. మరీ ఎలివేట్ చేయవు కానీ గుడ్. అంటే కామెడీని ఇంకా ఎక్కువగా వర్కౌట్ అయ్యేలాగా అవి ఏం చేయవు, ఓన్లీ సీన్స్ బట్టే వర్కౌట్ అవుతుంది. సో బీజిఎమ్స్ ఆర్ డీసెంట్లీ గుడ్ అంతే. సో సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ ఆర్ ఓకే. సో అదే ఓవరాల్గా మూవీ అయితే మాత్రం గుడ్ మూవీ, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ మూవీ అనమాట. అండ్ సోది లేకుండా ఒక ముక్కలో ఈ సింగిల్ సినిమా గురించి చెప్పాలంటే మీరు సింగిల్గా వెళ్ళినా నవ్వుకోవచ్చు, కపుల్గా వెళ్ళినా నవ్వుకోవచ్చు, ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్ళినా నవ్వుకోవచ్చు, ఫ్యామిలీతో వెళితే ఓకే వెళ్ళొచ్చు. కాకపోతే కొన్ని కొన్ని ఉంటాయి కదా మరి ఇంకా శ్రీ విష్ణు గారి స్టైల్ అట్లా మరీ ఎక్కువ లేవులేండి. ఫ్యామిలీతో కూడా మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, చిన్న చిన్నవి అంతే, పెద్దగా ఏం కాదు అది. సో డెఫినెట్గా ఎవరితో వెళ్ళినా కూడా హాయిగా నవ్వుకోవచ్చు. సో అది ఈ సినిమా. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే I'll give 4/5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో అయితే ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.